ఆశా వర్కర్స్ కు ఫిక్స్డ్ వేతనం 18,000తో పాటు తమ ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా సిఐటియు కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, గంగా, ప్రశాంతి, వీరమణి, శశికళ, శశిరేఖ, సంగీత, సిఐటియు నాయకులు యాదగిరి, రమేష్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్కు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని 2023 సెప్టెంబర్ మాసంలో 15 రోజులు సమ్మె జరిగితే అప్పుడున్న ప్రభుత్వం ఇన్సూరెన్స్ 50 లక్షలు అట్నే రెగ్యులరైజు వేతనాల పెంపు కోసం హామీ ఇచ్చింది. వెంటనే హామీని అమలు చేయాలని చెప్పేసి అట్లే స్ఫూటమి డబ్బులు ఏదైతే దగ్గుకు సంబంధించిన వ్యాధికి సంబంధించిన టీబీ ఉందో ఆ టీబీ ఆశా వర్గాలతో తెప్పియాలని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో లేదు. దానితో ఇక్కడికి కూడా వీళ్ళకు కూడా అంటువ్యాధి వచ్చే అవకాశం ఉంది. అది రద్దు చేయాలని, ఏఎన్సీ టార్గెట్ను రద్దు చేయాలని, జాబ్ చార్ట్ ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని, రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటియు ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తాం, రెగ్యులరైజ్ కోసం ఆలోచిస్తాం, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వము సమ్మె సందర్భంగా హామీ ఇచ్చి 6 నెలలైనా ఎక్కడేసిన గొంగడి అక్కడుంది. సమస్యను పరిష్కరించకుండా పని భారం పెంచుతూ ఉన్నది. గతంలో 6-8 పనిచేసేది ఇవాళ 23 రకాల పనిచేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ను క్రింది స్థాయిలో అమలు చేస్తున్నా కనీస వేతనం లేదు. ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఇంటి కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి, ఫీజులు పెరుగుతూ ఉన్నాయి, పని భారం పెరుగుతూ ఉంది. ఈరోజు సెంటర్లో ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. అనేక రకాల పని చేసినా కనీస వేతనం లేదు. 9,750 రూపాయలు ఇచ్చి మరి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రజల కోసం, కార్మికుల కోసం మేము వస్తే అధికారులకి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వము వెంటనే వాళ్ళ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలి, సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి. లేనట్టయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సానుకూలంగా ఆలోచించి సమస్యను పరిష్కారం చేస్తే మంచిది. రేపటి నుండి 119 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు అడుగుతా ఉన్నాం. మేము సంగారెడ్డి జిల్లా నుంచే హెల్త్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర్ రాజనరసింహ సార్ కూడా మేము అడుగుతున్నాం. ఆశా వర్గాలు కష్టపడుతున్నారు, పనిభారం పెరిగింది, తక్కువ వేతనం ఉంది, ఇలా రెగ్యులరైజ్ చేయండి, వేతనాలు పెంచండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ రేపు అసెంబ్లీలో చర్చించకుంటే 30 తారీఖు నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70,000 మంది ఆశా వర్కర్లు హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా సమస్యలు పరిష్కారం చేయాలి, అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వరలక్ష్మి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిని. మా డ్యూటీలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఏఎన్సీ టార్గెట్లని, నెలకు 3,000 పాపులేషన్కు 6 ఏఎన్సీలు రావాలని, ఫ్రైడే అని మరి చాలా సమస్యలు ఉన్నాయి మా దాంట్లో. ఏ ఒక్క సమస్యకు కూడా మాకు వచ్చే జీతం సరిపోవట్లేదు. వచ్చే 9,900 జీతం, అందులో 150 రూపాయలు ఫోన్ ఛార్జింగ్ అని ఫోన్ కానీ. ఈ సమస్యలను మీరు మాట్లాడండి. ఆ సమస్యలకు 18,000 జీతం అయితేనే సరిపోతుంది. ఈ ధరలకు అనుగుణంగా మా జీతం పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఫ్రైడే వర్షాకాలం వచ్చింది, ప్రతి దగ్గర గుంతలు ఉంటాయి. ఆ గుంతలలో వాళ్ళు నీళ్లు నిలిచిన, వాన నీళ్ళు నిలిచినా కానీ మేమే చేయాలి ప్రతి పని అంటే ఇప్పుడు వాళ్ళు ఉండి మాతోటి పని చేపిస్తారు. కానీ మా జీతం వచ్చేసరికి ఏఎన్సీ టార్గెట్ లేదు, డెలివరీ లేదు. ప్రైవేట్కి డెలివరీకి వెళ్ళినా కానీ మేమే బాధ్యులం అంటారు. ఏమనంటే మేమే ఇష్యూ చేస్తాము. డెలివరీ ఎందుకు వెళ్ళింది ప్రైవేట్కు? గవర్నమెంట్లో డెలివరీ కావాలి. డెలివరీకి వెళ్ళినా కానీ వెళ్ళకపోయినా కానీ వాళ్ళు ఏఎన్సీలు ప్రైవేట్కి వెళ్తే మేమేం చేయగలుగుతాం?
కొన్ని విషయాలలో అయితే చాలా ఇబ్బంది పెడతారు. ప్రతి పిఎస్సీలో ఇప్పుడు దౌలతాబాద్ పిఎస్ ఉంది, ఒక దగ్గర ఆశ లేదు, ఈ విలేజ్లో ఆశ లేకపోతే పక్క విలేజ్ నుండి వెళ్ళి ఆశ డ్యూటీ చేయాలంటే ఏ విధంగా చేస్తుంది? ఆ ఆశకు ఆ విలేజ్ అమౌంట్ ఇవ్వరు కదా, ఇచ్చిన విలేజ్ అమౌంట్దే చేస్తారు. అయితే వేరే విలేజ్ లేనప్పుడు వేరే విలేజ్లో ఆశా వర్కర్ పని చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మెయిన్ పాయింట్ ఇప్పుడు లేని ఆశాలను, అప్పుడున్న ఆశాలను తీసేసి ఇప్పుడు లేని వాళ్ళ కోసము మేము పని చేయాలంటే ఏ విధంగా చేస్తాము? ఈ పని చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.